ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘర్షణలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, పోలీసు డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, అనంతపురం పోలీసు సూపరింటెండెంట్లను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీ పల్నాడు కలెక్టర్ను బదిలీ చేసింది. రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు, పోలింగ్ అనంతరం పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘర్షణలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, పోలీసు డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో హింస చెలరేగడం నివారణకు తీసుకున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. స్వయంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నిన్న ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరై శాంతి భద్రతలు అదుపు చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన దాడులపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం తర్వాత 3 జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడంతో పాటు కొందరిని బదిలీ చేసింది. పల్నాడు, అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు గరికపాటి బిందు మాధవ్, అమిత్ బర్దార్ను సస్పెండ్ చేయడంతో పాటు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ శివశంకర్ను బదిలీ చేస్తూ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు 12 మంది దిగువ స్థాయి పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. కాగా రాష్ట్రంలో దాడులపై నమోదయ్యే ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న ఎన్నికల సంఘం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతరం జరిగిన హింసపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13వ తేదీ ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత పల్నాడు సహా పలు జిల్లాల్లో ఘర్షణలు జరగడంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల తర్వాత కూడా దాడులు ఆగట్లేదని, వాటిని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, పోలీసు డైరెక్టర్ జనరల్ను ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దాడులను అరికట్టాలని ప్రభుత్వ ప్రధానాధికారి, డీజీపీలతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా ఆదేశాలు జారీ చేసింది. దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల తొలి 4 దశల్లో 66.95% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న 97 కోట్ల మంది ఓటర్లలో ఈ 4 విడతల్లో 45.10 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన 3 దశల పోలింగ్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా ఈ నెల 13వ తేదీన జరిగిన 4వ దశ పోలింగ్లో 69.16% నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.65% ఎక్కువ ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంపు మార్గాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిన్న నిర్వహించిన ఈ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూముల మార్కెట్ విలువలు సవరించాలని, మార్కెట్ విలువను శాస్త్రీయంగా నిర్ధారించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని స్టాంపు డ్యూటీపై అధ్యయనం చేయాలని, సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అక్రమ మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని
సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం నిన్న మార్గదర్శకాలు విడుదల చేసింది. రుసుమురహిత నంబర్ ఈమెయిల్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని, ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పులని ప్రతి అంశాన్ని తప్పక పాటించాలని, కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్ ప్రదేశాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించింది. జూన్ 9వ తేదీలోపు ఆదేశాల అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పటిష్ట కార్యాచరణ రూపొందించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. పంటల బీమా పథకం అమలు, ఇతర అంశాలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. పంటల బీమా అమలుకు టెండర్ల నిర్వహణ, కంపెనీల అర్హతలు తదితర అంశాలపై చర్చించారు. పచ్చిరొట్టె ఎరువులను సబ్సిడీపై వెంటనే సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. వానాకాలం సన్నద్దతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మట్టి నమూనాలు సేకరించి ఫలితాలు వచ్చే నెలాఖరులోగా అందజేయాలని సూచించారు. ఏపీ సెట్ 2024 ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లోని 49 కేంద్రాల్లో మొదటి రోజు ప్రశాంతంగా జరిగిందని సెట్ చైర్మన్ జేఎన్టీయూ కాకినాడ ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరావు తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును వర్సిటీలోని ఈఏపీ సెట్ కార్యాలయంలో కన్వీనర్ కె వెంకట్రెడ్డి, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో కలిసి నిన్న ఆయన పరిశీలించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి ఉదయం నిర్వహించిన పరీక్షకు 90.25% హాజరు నమోదైనట్లు కన్వీనర్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 90.98% హాజరు నమోదైందని అన్నారు. మొత్తం 2 సెషన్లకు కలిపి 90.61% హాజరు నమోదైనట్లు కన్వీనర్ పేర్కొన్నారు. ఈ రోజు కూడా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను నిన్న సాయంకాలం అందుబాటులోకి తీసుకువచ్చారు. అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే 7032901383 నంబరుకు ఫోన్ చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. కాగా ఈ నెల 20వ తేదీ నుంచి ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 4:30 వరకు 2 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1865 సంవత్సరం మే 17వ తేదీన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మే 17వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దైనందిన జీవితంలో టెలికమ్యూనికేషన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆధునిక సమాచార వ్యవస్థలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, రేడియో, టెలివిజన్, అధునాతన సదుపాయాల వల్లనే ప్రపంచం పురోగతి సాధించగలుగుతోంది. అయితే ఈ ఆధునిక సమాచార వ్యవస్థ దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉంది. వాతావరణం. కొమరిన్ తీరం, దానికి ఆనుకొని దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని నుంచి లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించిందని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో నిన్న పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ రోజు రేపు రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికలు, పోలింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘర్షణలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, పోలీసు డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, అనంతపురం పోలీసు సూపరింటెండెంట్లను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీ పల్నాడు కలెక్టర్ను బదిలీ చేసింది. రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.